నేనైతే ఈ కార్డ్ని ఇప్పుడు క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నాను. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు లేటెస్ట్గా ఇచ్చిన అప్డేట్ ప్రకారం 12th April 2026 నుంచి ఈ కార్డ్ అనేది మేజర్ డివాల్యుయేషన్ అవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ మీద వచ్చిన మేజర్ డివాల్యుయేషన్ ఏంటి, అసలు ఈ కార్డ్ని ఇంకా వాడాలా వద్దా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గా ఈ కార్డు మీద వచ్చిన ఈ డివాల్యుయేషన్ అనేది 12th April 2026 నుంచి అప్లై అవుతుంది. మెయిన్ గా ఈ కార్డు మీద ఉండే అన్ని క్యాష్ బ్యాక్లని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు డివాల్యుయేట్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్గా ఈ కార్డుని ఉపయోగించుకొని మీరు ఎయిర్టెల్ బిల్ పేమెంట్స్ అంటే ఎయిర్టెల్ మొబైల్ రీఛార్జ్ కానీ ఎయిర్టెల్ డిటిహెచ్ వైఫై లాంటివి రీఛార్జెస్ అనేవి ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో కనుక చేసినట్లయితే మీకు 25% క్యాష్ బ్యాక్ అప్ టు 250 రూపీస్ పర్ మంత్ అనేది వస్తుండేది. కానీ ఇప్పుడు ఫర్దర్గా ఈ క్యాష్ బ్యాక్ అనేది ఇలా రాదనమాట. జనరల్గా ఈ కార్డు మీద 1% క్యాష్ బ్యాక్ అనేది అదర్ స్పెన్స్ మీద వస్తుంది. సో ఆ క్యాష్ బ్యాక్ని బేస్ చేసుకొని ఈ 25% క్యాష్ బ్యాక్ 10% క్యాష్ బ్యాక్ని డిసైడ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ 25% క్యాష్ బ్యాక్ కేటగిరీలో వచ్చే క్యాపింగ్ మాక్సిమం క్యాష్ బ్యాక్ 250 పర్ మంత్గా ఉండదన్నమాట. మీరు 1% క్యాష్ బ్యాక్ కేటగిరీలో ఎంతైతే స్పెండ్ చేస్తారో, ఎంతైతే క్యాష్ బ్యాక్ వస్తుందో ఆ క్యాష్ బ్యాక్కి 2 times అమౌంట్ అనేది ఈ 25% క్యాష్ బ్యాక్ కేటగిరీలో క్యాపింగ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మీరు ఒక 1 month లో 1% కేటగిరీలో మీరు 10,000 అనేది స్పెండ్ చేశారనుకోండి. సో ఈ 1% కేటగిరీలో మీకు మాక్సిమం క్యాష్ బ్యాక్ 100 రూపీస్ వస్తుంది. సో ఈ 100 రూపీస్కి 2 times అంటే 200 రూపీస్ అనేది మాక్సిమం క్యాపింగ్ అనేది 25% కేటగిరీలో వస్తుందన్నమాట. సో ఈ 25% కేటగిరీలో అంటే మీరు ఎయిర్టెల్ బిల్స్ స్పెండ్ చేసి మీరు మ్యాక్సిమం 200 అనేది సంపాదించవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు 1% కేటగిరీలో 10,000 చేస్తే. అదేవిధంగా మీరు 1% కేటగిరీలో ఒక 25,000 స్పెండ్ చేశారనుకోండి. సో ఈ క్యాపింగ్ వచ్చేసి 250 రూపీస్ అనేది 1% కేటగిరీలో క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి 250 into 2 అంటే 500 వరకు మీరు 25% క్యాష్ బ్యాక్ కేటగిరీలో సంపాదించవచ్చు అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే మనము ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో యూటిలిటీ బిల్ పేమెంట్స్ చేస్తే 10% క్యాష్ బ్యాక్ అప్ టు ₹250 పర్ మంత్గా ఇస్తుండేవాళ్ళు. కానీ ఈ క్యాపింగ్ని వీళ్ళు మళ్ళీ తగ్గించారనమాట. ఎలా అంటే ఈ క్యాపింగ్ అనేది 1% క్యాష్ బ్యాక్ కేటగిరీలో ఎంతైతే వస్తుందో ఆ క్యాష్ బ్యాక్కి 1 time ఈ క్యాపింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్కి మీరు 1% కేటగిరీలో 10,000 అనేది స్పెండ్ చేస్తే, సో 10,000 స్పెండ్ చేస్తే మీకు 100 రూపీస్ వస్తుంది కాబట్టి 1 times 100 అంటే 100 రూపీస్ అనేది ఈ 10% క్యాష్ బ్యాక్ కేటగిరీలో క్యాపింగ్గా ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు జొమాటో, స్విగ్గీ, బిగ్ బాస్కెట్లో ఇంతకుముందు అయితే 10% క్యాష్ బ్యాక్గా ఇస్తుండేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఈ పార్ట్నర్స్ని జొమాటో, బ్లింకిట్ అండ్ డిస్ట్రిక్ట్ యాప్స్ లాగా చేశారనమాట. ఈ యాప్స్లో మీరు మినిమం 499 అంతకంటే ఎక్కువ స్పెండ్స్ కనుక చేసినట్లయితే దాని మీద వచ్చే 10% క్యాష్ బ్యాక్ అనేది ఈ మీకు క్యాష్ బ్యాక్ లాగా క్రెడిట్ కార్డులోనే క్రెడిట్ అవ్వదన్నమాట. ఏమవుతుందంటే ఈ 10% క్యాష్ బ్యాక్ ఈ యాప్స్లో కనుక స్పెండ్ చేస్తే ఈ క్యాష్ బ్యాక్ అనేది ఆ కరస్పాండింగ్ యాప్లోనే వ్యాలెట్లలో క్రెడిట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి మీరు జొమాటోలో 1000 రూపీస్ స్పెండ్ చేశారనుకోండి. 1000 మీద 10% అంటే మీకు 100 రూపీస్ అనేది జొమాటో మనీ వ్యాలెట్లోనే క్రెడిట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డులో క్రెడిట్ కాదు. ఈ క్యాష్ బ్యాక్ అనేది ఇండివిజువల్గా ప్రతి యాప్కి మ్యాక్సిమం 200 రూపీస్ పర్ మంత్గా క్యాపింగ్ అనేది చేశారు. ఫోర్త్ డివాల్యుయేషన్ వచ్చేసి మనకు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ అనేవి ఉండేవి, కానీ ఇప్పుడు అవి డిస్కంటిన్యూ చేస్తున్నారు. ఫైనల్గా ఈ ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ని వాడాలా వద్దా అని నన్ను అడిగితే నా ఉద్దేశంలో ఈ మేజర్ డివాల్యుయేషన్ వలన ఈ కార్డ్ని క్లోజ్ చేయడమే బెటర్ అంటాను. ఈ విధంగా డివాల్యుయేట్ అయిన ఈ కార్డుకి 500 రూపీస్ ప్లస్ GST యాన్యువల్ ఫీ పే చేయడం అనేది అంత మంచిగా అనిపించట్లేదు. సో ఇది టోటల్గా ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యొక్క డివాల్యుయేషన్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.